పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకుంటున్నారా? ఏపీ అసెంబ్లీ విషయంలో ఇక తప్పేట్టు లేదుగా. ఎవరేమనుకున్నా తనపై తన ఎమ్మెల్యేలపై అనర్హత వేట పడకుండా చూసుకోవాలని, అనర్హత వేట నుంచి తప్పించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి తాను తన ఎమ్మెల్యేలు ఒక్కరోజైనా అసెంబ్లీకి వెళ్లాలని అనుకుంటున్నారు. ఇలా వెళ్లడం అంటే పిరికితనానికి, పనికిమాలిన రాజకీయానికి నిలవెత్తురూపమని అంటారని తెలిసినా ఆయన తగ్గలేదు. ఇప్పుడు తాను అలా తగ్గకపోతే రేపు తన పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల కౌంట్ 0 అయిపోతుంది. చివరికి పులివెందులలో తాను కూడా నెగ్గడం దాదాపుగా అసాధ్యమవుతుంది. అందుకే ఎవరేమనుకున్నా తనపై తన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా చూసుకోవాలని జగన్ అనుకుంటున్నారు. వైసీపీ తరఫున గెలిచిన వారిలో పలువురు అతి స్వల్ప ఓట్ల మేజార్టీతో గెలుపొందారు. ఉప ఎన్నికలు వస్తే వారెవరూ గెలవలేరు. ఎర్రగొండపాలెంలో 5,000 ఓట్లు, దర్శిలో 2,000 ఓట్లు, బద్వేల్లో 15,000, రాజంపేటలో 7,000, మంత్రాలయంలో 10,000, ఆలూరులో 2,000 ఓట్లు, తంబళ్లపల్లిలో 10,000, పొంగనూరులో 7,000 ఓట్ల తేడాతో మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. 2 గిరిజన నియోజకవర్గాలు అరకు, పాడేర్లలో 25,000కు పైగా మేజార్టీ వచ్చింది. అలాగే పులివెందులలో జగన్ 60,000 ఓట్ల మేజార్టీతో సాధించారు. అధికారం లేకపోతే ఉప ఎన్నికల్లో గెలుపు ఎంత కష్టమో నంద్యాల ఉప ఎన్నికలకు వైసీపీకి పాఠం నేర్పాయి. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి 10 రోజుల పాటు ప్రతి వీధికి తిరిగారు. అయినా 25,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే జగన్ తన నియోజకవర్గాన్ని కూడా కాపాడుకోవడం కష్టం. ఆయన పాలన నిర్వాహక కూడా దీనికి కారణం. వైసీపీలోని కింది స్థాయి కేడర్ వరకు జగన్ అరాచకాలకు బలయ్యారు. పులివెందులలో కేడర్ అంతా అప్పుల పాలయ్యారు. ప్రభుత్వం చల్లని చూపు లేకపోతే వారింకా నష్టపోతారు. ఉప ఎన్నికల్లో జగన్కు వారు హ్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని సులువుగానే అర్థమవుతుంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియందేం కాదు. తెలుసు కాబట్టే ఉప ఎన్నికలంటూ వస్తే తన పార్టీ 0 అవుతుంది కాబట్టి ఆయన కాలబైరానికి వచ్చేస్తున్నారు. అసెంబ్లీకి హాజరు కాని జగన్మోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెడీగా ఉన్నారు. చేతనైంది చేసుకోండని జగన్ రెడ్డి కూడా ఇటీవల ప్రెస్ మీట్లో అన్నారు. అయితే ఆయనదంతా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే మనస్తత్వం అని చాలాసార్లు రుజువైంది. ఇప్పుడు తనపై అనర్హత వేటు వేస్తే గెలవడం అసాధ్యమని అర్థం కావడంతో ఆయన ఒక్కరోజు అసెంబ్లీకి హాజరు కావాలని అనుకున్నట్లుగా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. కంటిన్యూస్గా 3 సెషన్లు లేదా 60 రోజుల సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుంది. వచ్చే సమావేశాలకు హాజరు కాకపోతే జగన్కు ఆ అర్హత వస్తుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రాసెస్ పూర్తి చేస్తారు. గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యేందుకు జగన్తో పాటు ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లుగా చెప్తున్నారు. అలా ఒకరోజు హాజరైతే ఆ తర్వాత 60 రోజుల పాటు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నారు. అయితే ఇది సాంకేతికంగా మాత్రం తప్పించుకునే పద్ధతి. కానీ ప్రజలు ఓట్లు వేస్తారు, వారిని తప్పించుకోలేరు కదా. ఇలా అడ్డగోలుగా అసెంబ్లీకి డుమ్మా కొడితే తర్వాత ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు? మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.